ఇంట్లో కూడా 10 మంది అన్నదమ్ములు ఉంటే ఈక్వల్గా చూస్తారు. ఓన్ కారు ఇప్పిస్తే ఓన్ పొలం ఇప్పిస్తారు, బండి ఇప్పిస్తారు. అట్లా కూడా ఇక్కడ కూడా వ్యవస్థలో మెజారిటీ వర్గాలు ఓట్లేసే వర్గాలకు బ్యాలెన్సింగ్ చేసుకోవాలా, పొలిటికల్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలా. చేసుకున్నప్పుడు మీరు ఏ పదవులు ఉన్నా ఎవరు పట్టించుకోరు, జనం సరే మంచిది అనుకుంటారు. అది మీరు బ్యాలెన్సింగ్ చేయరు, దాని గురించి మాట్లాడరు. ఈరోజు కేసీఆర్ గారిని తిట్టుకుంటే మాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు, మేము ఉన్నాం, ఆయన ఎమ్మడి ఉన్నాం, సావు దగ్గర నిరాదీక్ష చేసినప్పుడు ఉన్నాం, అడుగున ఉన్నాం. ఇలా ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో, తండ్రి లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని సావాలని చెప్పి కోరుకుంటారా అండి ఎవరైనా? మంచిదేనది. మీరే ఆలోచన చేసి మీరు ఆవేశంలో మాట్లాడితే ఇప్పుడు మీకు ఆవేశం ఎందుకు? ముఖ్యమంత్రి అయ్యారు, 20 ఏళ్ళలో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతోమంది కాంగ్రెస్లో బట్కిలు కొడుతుంటే కూడా ఏమైతే లేరు చాలామంది. అక్కడ మీరు అంత పెద్ద స్థానంకి వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకా పాత ఆ స్థానంలో వచ్చిన తర్వాత మళ్ళీ నీవు పాతగానే మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గ్యారెంటీ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీకు మళ్ళీ అధికారం రావాలంటే మీరు మళ్ళీ అధికారం రావాలంటే మీరు చేసిన హామీల గురించి ఆలోచన చేయండి. కేసీఆర్ తిరిగితే మూడోసారి మళ్ళీ వస్తారా? రెండోసారి మీరు లేదంటే 6 గ్యారెంటీ మొత్తం అమలు చేస్తే వస్తారా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తిస్తారా? ఎంత డిఫరెన్స్ ఉందండి మీకు మాకు? 1.8% ఉంది ఓటింగ్ శాతం, ఓన్లీ 1.8 ఎలక్షన్స్లో 1.8% అప్పుడు ఉంది. ఇప్పుడు సర్పంచ్లో చూడండి మీరు ఎంత శాతం ఉందో చూడండి, ఎంత శాతం పెరిగిందో చూడండి. మొత్తం పడిపోయిందా? కేసీఆర్ గారి మీద ఇమేజ్ పోతే ఒక్క ప్రెస్ మీటు 3,23,23,00,000 మంది ఎట్లా చూస్తారు మరి? ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కోట్ల మంది జనం చూసిన చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి. మాట్లాడానికి అందరికి వస్తుంది. తెలంగాణలో ఉట్టి పెరిగిన చిన్న ఊర్లకించి వచ్చినది మనం. గబ్బు భాష వస్తుంది అందరికీ, మామూలు గబ్బు భాష కాదు, గలీజ్ భాష వస్తుంది అందరికీ. ఎంతసేపు నిమిషం కాదు మాట్లాడుకుంటే ఏముంది? అది గొప్ప సంస్కృతి అవుతుందా? వీడైనా తెలంగాణ గురించి కొట్లాడు, అధికారిగా ఉన్నాడు, మన మంత్రి చేసిన అంటాడు, వీళ్ళైనా ఎమ్మెల్యేలు చేసి గిదని అంటారు. మిమ్మల్ని కూడా ఇంత స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలు మీరు ఏం మాట్లాడుతున్నారో వినేటట్టే చేసుకోండి. అరే ముఖ్యమంత్రి ఏం హామీ ఇస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండి అనగానే ఏం శాంక్షన్ అవుతుంది? గతంలో కేసీఆర్ గారు వచ్చిందంటేనే రైతు బంధు పెరుగుతుందా, లేకపోతే పిండి సంచులు ఇంకేమైనా వస్తాయా, తక్కువ ధరకి ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా, ఎదురు చూస్తుంది. మీ ప్రసంగానికి కూడా రైతులు వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడు ఆలోచన చేయాలా, ప్రజలు ఆలోచన చేయాలా. అలాంటిది లేకుండా ప్రజలకు మీరు ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు? ఏం నేర్పుదాం అనుకున్నారు? పిల్లలకు ఏం బూతులు నేర్పుదాం అనుకుంటారు చెప్పండి? పిల్లలను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? దయచేసి సలహాదారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళకి కానీ కూడా మస్తు వస్తుంది. అట్లా కాదు, తిట్టుకుంటే పోతే కాదు, మళ్ళీ గవర్నమెంట్ రాదు. కేసీఆర్ నిడితే నెక్స్ట్ గవర్నమెంట్ మనం కాదు. మనము ఇచ్చిన హామీ నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, 60% జనాభాగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఎస్సీ ఎస్టీ గురుకులాలు బాగు చేయాలి, బీసీ గురుకులాలు బాగు చేయాలి. ఓసీలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా గురుకులాలు పెడదామని కేసీఆర్ గారు అన్నాడు, అవి కూడా పెట్టాలి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి, కొత్త మార్క్ రావాలి. ముఖ్యమంత్రి మార్క్ రావాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ముఖ్యమంత్రి మార్క్ అంటే బూతుల మార్క్తో మార్క్ అనేది రాదు. బూత్ పురాణాలతో ఎవరు కూడా పరిపాలించలేదు. బూతులు బంద్ చేసుకొని మాట్లాడితే మీకే చాలా గౌరవంగా ఉంటుంది. విజ్ఞతతో మేము మాట్లాడుతున్నాం. మీరు తిడితే చాలామంది ఏడ్చిండ్రు, ముసలోళ్ళు ఏడ్చిండ్రు, అయ్యా కేసీఆర్ని ఇట్లా తిడతారా అని. కనుక్కోండి మీరు కావలిస్తే, బంద్ చేయండి. ఖచ్చితంగా దీన్ని మాత్రం మేము సహించాం. మీరు గ్యారెంటీలు నెరవేర్చ సహించాం. పాలమూరుకు అన్యాయం జరిగితే కూడా మేము ఊరుకోం. ఖచ్చితంగా 90 టీఎంసీలు కావాల్సిందే, కాలువలు టెండర్ విలువాల్సిందే. మీరు ఏం చేస్తారో ఎట్లా కొట్లాడతారో తెలియదు. బీజేపీ
మీరందరూ కూడా దగ్గర ఉంటారు ఇక్కడ కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకొని కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుకొని ఇమ్మీడియట్గా 90 టీఎంసీలు ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాకముందు పాలమూరులో చెప్పింది. మోడీ గారు అలంపూర్లో సభలో చెప్పిండు, భూత్పూర్ సభలో కూడా చెప్పిండు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా ఇస్తా అని. మాకు జాతీయ హోదా వద్దు, ₹1 వద్దు. మాకు రావాల్సిన న్యాయమైన వాటా 90 టీఎంసీలు ఇప్పించి టెండర్లు పిలిచి తొందరగా కాళ్ళు దోగండి. ప్రతి కాలువకు మీరు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా రైతాంగాన్ని మీరు కాపాడండి. ఉట్టి కొట్లాటలతో ఇవి టైంపాస్ చేస్తే, మాటలతో టైంపాస్ చేస్తే మాకు కుదరదు. నల్లమల్ల బిడ్డ, పాలమూరు బిడ్డ అనే పేరు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే పేరు స్థిరస్థాయి ఉంటుంది, కానీ కేసీఆర్ గారిని తిరిగితే స్థిరస్థాయిగా ఉండదు. దయచేసి కనుక దాని మీద దృష్టి పెట్టి ఆ రివ్యూలు చేయండి. ఆ రివ్యూలు కంప్లీట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాల్సిందిగా మేము ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక మాజీ మంత్రిగా, పాలమూరు బిడ్డగా నేను ఆ భాష చూసి బాధతో నేను ఈరోజు ఒక విజ్ఞతతో మీకు చెప్తున్నా. ఇక మీరు మార్చుకోకపోతే ప్రజలకు కూడా ఓపిక సహనం ఉంటుంది. తర్వాత మీరే బాధపడతారే, ఈ స్థాయిలో పెట్టిన తర్వాత కూడా నేను తప్పు చేసుకున్నా అని చెప్పి మీరే ఇది చేయాల్సి వస్తుంది. కనుక దాన్ని బంద్ చేసుకోవాల్సిందిగా చెప్తూ, మరి పెద్దలు సలహాదారులు కూడా మంచి సలహాలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని, 100% వచ్చే ఎలక్షన్ 42% రిజర్వేషన్తోనే ఖచ్చితంగా పోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మరి ఆయన చాలాసేపు మీటింగ్కి వచ్చేటప్పుడు తలుపు పెట్టుకొని ఏడ్చుకున్నట్టుంది. ఆయన ఆవేదన, ఆక్రోశము